మీరు గనక మీరు చేసే మేనిఫెస్టేషన్ సరిగ్గా పని చేయట్లేదు అనే ఫీలింగ్‌లో గనక ఉంటే, మరి ఏమి చేస్తే, ఎలా ఉంటే మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునేవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు ఫాలో అవ్వాల్సిన చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, ఫలితాల పైన ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తూ, అంటే ఈరోజు అవ్వాలి, రేపు అవ్వాలి, ఇంకా అవ్వట్లేదేంటి అనే విధంగా గనక మీరు ఆలోచిస్తున్నారు అంటే, ఆ ఒక్క పాయింట్‌ని మార్చుకోవాలి. ఎందుకంటే ఫలితం మీద ఎక్కువగా అపేక్ష. అంటే రిజల్ట్ రావడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది చేసే మిస్టేక్ మేనిఫెస్టేషన్ చేయడం, ఇంకా రావట్లేదేంటి? ఇంకా అవ్వట్లేదేంటి? రేపవుతదా? అయ్యో! టైం అయిపోతుంది అన్న నెగెటివ్ ఎమోషన్స్ ఇవన్నీ ఏంటంటే మేనిఫెస్టేషన్ సరిగ్గా అవ్వకపోవడానికి ఒక అడ్డంకిలాగా ఏర్పడుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని నమ్మకంగా మీరు చేయాల్సిన పనిని చేసేసి యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని ఉంచడమే చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ చెయ్యాలి, యూనివర్స్‌కి వదిలేయాలి. సింపుల్. అంటే యూనివర్స్ పైన భరోసా పెట్టి అలాగ వదిలేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక విత్తనం నాటారు. ఆ విత్తనం మొక్కయి చెట్టు అవ్వడానికి టైం పడుతుంది. ఇది 100% నిజం, అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతిరోజు ఆ విత్తనం అనేది మొక్కయిందా, పెరిగిందా అని చెప్పేసి నేలని తవ్వి చూస్తూ ఉంటే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తూ చక్కగా మంచి చెట్టవ్వాలి, మొక్కవ్వాలి, చెట్టవ్వాలి అని కోరుకుంటే ఒక నమ్మకంతో ఉంటే సరిపోతుంది గానీ, నేలను తవ్వి చూస్తే నిజంగా పనవుతుందా? వచ్చే మొక్క కూడా రాదు, ఇంకా చెట్టు అసలే రాదు. ఆ విషయం మనందరికీ తెలిసినదే. మరి అలాగే మేనిఫెస్టేషన్ కూడా నమ్మకంగా, కాన్ఫిడెంట్‌గా విశ్వాన్ని నమ్మి మేనిఫెస్టేషన్ చేసి వదిలేయాలి అంతే. తర్వాత విశ్వం తన పని తను చూసుకుంటుంది. ఆ నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్‌ని అలాగే కంటిన్యూ చేయాలి అంతే. సింపుల్. అంతేగాని ఇంకా పనవ్వట్లేదు, ఇంకా జరగట్లేదు, నేను మేనిఫెస్టేషన్ సరిగ్గా చేయలేదేమో, కరెక్ట్ కాదేమో, ఈ కోరిక నెరవేరదేమో అనే నెగెటివ్‌ని ఇస్తూ ఉంటే ఇంకా మీరు పాత ఫీలింగ్‌లోనే ఉంటారు తప్ప, కొత్త అనుభూతిని ఎలా పొందుతారు? అలాగే అనుకున్నది ఎలా మీ లైఫ్‌లోకి పొందగలుగుతారు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు దేని గురించైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది ఆల్రెడీ ఈ భూమి పైన, ఈ యూనివర్స్‌లో ఆల్రెడీ ఉన్నదే. కాకపోతే మీరు దానిని మీ దగ్గరికి అట్రాక్ట్ చేయడం కోసం మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అది డబ్బైనా, ఒక కారైనా, ఒక ఇల్లైనా ఆల్రెడీ ఉన్నదే యూనివర్స్‌లో. మరి అలాంటప్పుడు అంటే యూనివర్స్ యొక్క అనుగ్రహం ఉంటే చాలు అది మీ దగ్గరకొస్తుంది. దానికోసమే మేనిఫెస్టేషన్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు యూనివర్స్‌కి వదిలేయాలా? వద్దా? వస్తాది, రాలేదు, ఇంకా రాలేదు, ఎప్పుడొస్తది? ఇలాంటి అనుమానాలు అస్సలు పెట్టొద్దు మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఇదే. తప్పు తెలుసుకోండి. నమ్మకంగా యూనివర్స్‌ని కోరండి, అడగండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ ఇచ్చే వరకు ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేయండి అంతే చాలు. మీ ఇన్నర్ ఫ్రీక్వెన్సీ అంటే మీ లోపట ఉన్న ఫ్రీక్వెన్సీ మీ కోరిక వైపు, అంటే మీరు మేనిఫెస్టేషన్ దేని గురించి చేస్తున్నారో దాని వైపు మీ ఇన్నర్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. ఆ అనుభూతిని పొందండి. అది ఆటోమేటిక్‌గా మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ లైఫ్‌లోకి రావడం అనేది 100% పక్కా జరిగి తీరుతుంది. అక్కడ మీ నమ్మకమే చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్నర్ ఫ్రీక్వెన్సీ కోరిన కోరిక వైపు, మీ గోల్ వైపు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఒక మేనిఫెస్టేషన్‌లోనే కాదండి, జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు, ఒక అడుగు నమ్మకంగా ఏస్తేనే కదా ఆటోమేటిక్‌గా మీరనుకున్న గమ్యానికి చేరగలరు. ఒక మేనిఫెస్టేషన్ అనే విషయంలో కాదు. అంటే ఇక్కడ నమ్మకానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అన్న విషయం చెప్తున్నాను. నమ్మకంగా ఒక అడుగు ఏస్తేనే జీవితంలో నెక్స్ట్ స్టెప్‌కెళ్ళగలరు. అలాగే మేనిఫెస్టేషన్‌లో కూడా నమ్మకం అనేది అన్న పాయింట్‌ని మిస్ అవ్వకండి.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్. మీరు ₹1,00,000 సంపాదించే జాబ్‌లో ఉన్నారు. మీ గోల్ 3,00,000 సంపాదించే ఉద్యోగం కావాలని మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారనుకుందాం. ఇలా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మీ బాస్ పిలిచి, "నీ పెర్ఫార్మెన్స్ సరింగా లేదు. నీవు ఒక 2 నెలల నోటీస్ పీరియడ్, ఆ తర్వాత నువ్వు జాబ్ వదిలేయాలి" అని చెప్పారనుకుందాం. అప్పుడు మీకేమనిపిస్తుంది? అరే! నేను 3,00,000కి మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్న ఈ ₹1,00,000 జాబ్ కూడా వదిలేయాల్సొస్తుంది. నా మేనిఫెస్టేషన్ పని చెయ్యట్లేదేమో అని గనక మీరు ఫీల్ అవుతున్నారనుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. 3,00,000 జాబ్ పొందే అని మీరనుకుంటే 3,00,000 జాబ్ మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ ₹1,00,000 జాబ్ వదిలేయడమే ఫస్ట్ స్టెప్ ఏమో. యూనివర్స్ చూపించే ఫస్టు ఒక అవకాశమేమో. ఎందుకంటే అక్కడ 3,00,000 జాబ్ కావాలి అంటే ఇక్కడ ఈ ₹1,00,000 జాబ్ వదిలేయాలి కదా! అంటే అక్కడ ఇమ్మీడియేట్‌గా ఫీలింగ్స్ ఎలా మారిపోతాయి అంటే, అర్రే! ₹1,00,000 జాబ్ కూడా పోయింది. మేనిఫెస్టేషన్ పని చెయ్యట్లేదు. ఇంక పని చెయ్యదేమో అని దిగాలుగా పెట్టుకుంటే, మరి మీరు 3,00,000 మేనిఫెస్టేషన్ ఎంత కాన్ఫిడెంట్‌గా చేశారు? ఎంత నమ్మకంగా చేశారు? అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంటే అది పొందడానికి ₹3,00,000 జాబు పొందడానికి ఈ ₹1,00,000 జాబు అనేది వెళ్ళిపోవడం అనేది కూడా ఒక మొదటి అడుగేమో. అంటే యూనివర్స్ చూపించే దారేమో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే నమ్మకం అనేది ఈ రేంజ్‌లో ఉండాలి. ఎందుకంటే యూనివర్స్‌ని నమ్మి కరెక్ట్ అయిన మేనిఫెస్టేషన్ మీరు చేశారు అంటే, ఒక్కొక్క రకమైన కొన్ని టెస్ట్‌లుంటాయి. దానిని ఎంత వరకు మనం నమ్మి ఒక కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళతాము అన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా సరే నమ్మకంతో విశ్వాన్ని అడిగినప్పుడు అది ఎలా జరగాలో నిర్ణయించే పని మీది కాదు. గుర్తుపెట్టుకోండి. మీ వంతు యూనివర్స్‌ని అడగడమే. అది ఎలా జరగాలో యూనివర్స్ చూసుకుంటుంది. ఆ పెద్దది ఇచ్చే సమయంలో కొన్ని టెస్టులు కూడా జరుగుతాయి. కొన్ని పరీక్షలు పెట్టొచ్చు. అన్నిట్లికి సిద్ధంగా ఉండాలి. అంటే దానినే ఒక నమ్మకం. నాకు యూనివర్స్ ఉంది. ఈ చిన్న చిన్న పరీక్షలకి నేను నించుంటేనే నేను పెద్దదానికి రీచ్ అవ్వగలను అనే నమ్మకాన్ని, కాన్ఫిడెంట్‌ని మీ లోపట మీరు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మేనిఫెస్టేషన్ మీద మనం కరెక్ట్ అయిన ఎనర్జీ, కరెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీ పెడుతున్నట్టు లెక్క. నిజం చెప్పాలి అంటే మీ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వకపోవడానికి, పని చేయకపోవడానికి కారణం ఎవరో తెలుసా అండి? అడ్డంగా ఉంటుంది ఎవరో తెలుసా? మీరే. ఎందుకంటే ఇలాగే జరగాలి, అలా జరగకూడదు, అలాగైతే ఎలాగా అని మీకు మీరే ఒక కొన్ని గీతలు గీస్తూ ఉంటారు. అంటే యూనివర్స్‌కి ఏదో దిశ, నిర్దేశాలు మీరే డిసైడ్ చేస్తూ ఉంటారు. అది మన పని కాదు. గుర్తుపెట్టుకోండి. మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళ పని ఏంటంటే, నమ్మకంగా మేనిఫెస్టేషన్ చేయడమే యూనివర్స్ మీద భారం పెట్టి. అంతేగాని ఇలాగవ్వాలి, అలాగవ్వాలి, అలాగవ్వకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎలాగివ్వాలి, ఎప్పుడివ్వాలి, ఏ రేంజ్‌లో ఇవ్వాలి అన్నది యూనివర్స్ చూసుకుంటుంది. పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. తెలియకుండా ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా మేనిఫెస్టేషన్ చేస్తూ, నాకు పని చెయ్యట్లేదు అంటే ఇలాంటి తప్పులు చేస్తూ, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మేనిఫెస్టేషన్ ఫెయిల్ అవ్వక ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ ఫాలో అవుతున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.